పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద ఓజీ నినాదాలతో సందడి చేస్తున్నారు. ఈ ఓజీ సినిమాలో పవన్ లుక్ అదిరిపోయిందని, ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక ఓజీ సినిమాకు సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు అయితే రిలీజ్ అయింది. పూర్తిగా చూసుకుంటే అన్ని సినిమా హాల్స్ వద్ద కూడా యువత కేరింతల మధ్య అయితే సినిమా అయితే ప్రసారాలు అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ నటించినటువంటి చిత్రం, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది 2వ చిత్రం అని చెప్పుకోవాలి. మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు ఆ మంచి టాక్ అయితే వచ్చింది. అయితే ఈరోజు చూసుకుంటే ఏదైతే ఓజీ సినిమా కూడా రాత్రి చూసుకున్నటువంటి బెనిఫిట్ షోలు ఏవైతే ఉన్నాయో, బెనిఫిట్ షోల కారణంగా దాదాపు 100 కోట్లు కూడా కైవసం చేసుకున్నట్లుగా అభిమానులంతా కూడా చెప్తున్నారు. మనం చూసుకుంటే ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి కొన్ని సినిమా హాల్స్ వద్ద కూడా యువత అరుపులు కేరింతలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సినిమా హాల్స్ వద్ద యువత అంతా కూడా వచ్చి సినిమాని అయితే చూస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా మనతో పాటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. ఇంకా అది ఏంటి అసలు ఇందులో పవన్ కళ్యాణ్ గారు నటించిన దాంట్లో ఎక్కువగా ఆయన ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇన్ఫర్మేషన్ మొత్తం వైల్డ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఇంకా తెలిసిద్ది. ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ ఒక బిగినింగ్. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఓజీ సినిమాకి సంబంధించి? నా ఓజీ మామూలుగా ఉండదు, రికార్డులు కొడుతుంది. ఇంకా బ్లాక్ బాస్టర్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పాత టైపు బెల్ బోటం ఇవన్నీ షర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ కుర్రాళ్ళు అందరూ బెల్ బోటం ఇవన్నీ కొట్టించుకుంటారు. మామూలుగా ఉండదు అసలు. ఆయన స్టైల్ వేరన్నా. ఇంతకు ముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. అస్సలు రికార్డు 1000 కోట్లు దాడేస్తాయి. సుజిత్ గారికి నమస్కారం. డైరెక్టర్ సుజిత్ గారికి ఏం చూపించారన్నా. సౌండ్ సిస్టమ్, బీజిఎం అంతా సెదగొడిచారన్న. మామూలు లేదు. చెప్పండి, తమన్ గారు బీజిఎం ఎలా ఉంది? సూపర్ హిట్. కొత్త చెప్పండి, సినిమా ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో సుజిత్ 100% చూపించాడు. ఇంకా ఇంటర్వెల్ ముందు బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఇంతే, దీనికి డబుల్ ఉంటుందని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు భయ్యా? సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది. మీరు చిన్న అబ్బాయితో వచ్చినట్టున్నారు. ఆ చిన్న అబ్బాయితో వచ్చాను. వాడికి ఏదో కావాలని లోన్ పెట్టానండి. గొంతు పోయింది. ఇంకా నాకు తెలిసి 2001లో ఖుషి, 2013లో అత్తని దారింది, 2025లో 12 years 10-12 సంవత్సరాలకు ఒకసారి ఒక ఇండస్ట్రీ పక్క. అది పవన్ కళ్యాణ్కి. ఓకేనా? ఇంకా వేరే లెవెల్ సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా అగ్గి కూడా ఇంకా ఓపిక లేదు భయ్యా. గొంతు పోయింది. బ్యాంకు వేరే లెవెల్. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని ఇంట్రడక్షన్ వచ్చింది సినిమాలో. తమన్ గారు, సుజిత్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపితే ఓజీ. వితౌట్ ఈ ముగ్గురు లేకుండా ఎవరు లేకుండా ఓజీ సినిమా లేదు. ఓకేనా? అంటే ఈ దసరాకి ఒక మంచి కానుకని మీకు పవన్ కళ్యాణ్ తిరిగిలేదు. అభిమానులకి తిరిగిలేదు సినిమా. ఎంజాయ్, పండగ, ఇంకంతే. ఆకలితో ఉన్నటువంటి ఒక సింహానికి మంచి ఆహారం. మాకు ఆకలి లేదు. పవన్ కళ్యాణ్ అతను రాజకీయాల్లోకి వచ్చినా ఇప్పుడు ఆకలి తీరిపోయింది. ఆకలితో సంబంధం లేదు. ఇది ఇంకా మాకు బోనస్. ఇది అంతే. దసరా బోనస్ గా ఇచ్చారు. దసరా బోనసే. ఓకే. ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఓజీ సినిమా ఈ దసరా సందర్భంగా చాలా బాగా చేసి పండగలాగా, మా పేరెంట్స్ అందరికీ కూడా పండగలాగా, అలాగే ఫ్యామిలీ అందరు చూడొచ్చండి. అయితే మాకు 2 రాష్ట్రాల్లో మా పవన్ కళ్యాణ్ దేవుడు అయితే ఈరోజు మా మోహిని థియేటర్లో చాలా పండగ వాతావరణం. మా ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. సుజిత్ అన్నకు, అలాగే తమన్ అన్నకు, అందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. జై పవర్ స్టార్. చూసుకోవచ్చు, థియేటర్ లోపల అరుపులు, కేకలు, గోలలే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ చిత్రం ఏదైతే ఉందో, ఓజీ చిత్రానికి సంబంధించి ఒకవైపు సుజిత్, మరోవైపు పవన్ కళ్యాణ్, తమన్ వీరు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ, దర్శకత్వం కానీ, లేదా ఫ్యాన్స్ ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే సినిమా హాల్స్లో ప్రతి ఒక్కరూ ఈలలు, గోలలు, కేకలతో, అరుపులతో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఫ్యాన్స్కి ఒక చక్కని పండగ అని చెప్పుకోవచ్చు. బ్రదర్, సినిమా ఎట్లా ఉంది? ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఇంటర్వెల్ సీన్ ఉంది, అది చాలా సినిమాకి ఎక్సలెంట్ అయిపోయి సుజిత్ అన్న నీకు గుడి కట్టి నిజంగా. సుజిత్ అన్నకి మాత్రం పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అన్న నిజంగా నా కెరీర్లో అలాంటి యాక్టింగ్ చూడలేదన్న. మాకు దసరా బోనస్ ఇచ్చారన్న దసరాకి. మీరేం చెప్తారు? ఓరమా సూరమా శ్రాంపనా సుజితనా నీ గుడి కట్టేస్తా, మా పవనాలను
బాబులకే బాబు, పవన్ కళ్యాణ్ బాబు మొత్తం రికార్డు అన్నీ అమ్మ ర్యాంప్ ఆడేస్తాం. రప్ప లేదనా నరుకుడే, ఏంటి 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 మళ్ళీ చెప్పండి. రప్ప లేదు నరుకుడే, కన్నట్టుకొని నరికేస్తున్నాడు మా వాళ్ళు. చూసుకోవచ్చు సినిమా హాల్లో చూసుకుంటే ఒక్కసారిగా ఆ ఫ్యాన్స్ అంతా కూడా చాలా సందడి వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఆ పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఏదైతే తమను అందించినటువంటి బీజిఎం ఏదైతే ఉందో బీజిఎం కానీ ఫ్యాన్స్ సందడిగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సినిమా హాల్స్లో ప్రతి ఒక్కరు కూడా ఆ కేరింతల మధ్య సినిమా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఎదురు చూస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాతో పూర్తిగా ఒక కల్ట్ చూపిస్తామంటూ అభిమానులంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ఓజీఎస్ గంభీర అంటే చాలు పవన్ కళ్యాణ్ అంటూ కూడా అభిమానులంతా కేరింతల మధ్య అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సింప్లీ వీ లవ్డ్ ఇట్. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా, ఫ్యామిలీతో కంప్లీట్ గా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉంది? అంతా గూస్ బంప్స్ అండి, అంతా గూస్ బంప్స్. ఆయన ఎలివేషన్, ఆయన డ్రెస్సింగ్, ఆయన స్టైల్ అన్ని చాలా 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 బాగున్నాయి. చూసుకోవచ్చు సినిమా హాల్లో ఒక్కసారిగా యువత కేరింతలు అరుపులు గోళల మధ్య కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది అభిమానులు చెప్పండి బ్రదర్, ఏం చెప్పదలుచుకున్నారు? దసరా 2వ తారీఖునే, కానీ మాకు దసరా 12 నుంచే స్టార్ట్ అయ్యింది. జై పవన్ కళ్యాణ్, బాబులకే బాబు, బాబులకే బాబు, ఏపీ దేవుడు. పవన్ కళ్యాణ్ నటించినటువంటి చిత్రం ఏదైతే ఉందో ఓజీకి సంబంధించి ఓజీఎస్ గంభీరకు సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున రచ్చ లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా హాల్స్లో కూడా చూసుకుంటే పూర్తిగా కూడా ఫ్యాన్స్ అంతా చాలా హుషారుగా సినిమాకు వచ్చారు. సినిమాని చాలా హిట్ అవుతుంది, పూర్తిగా బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా చెప్తున్నారు. మేడం చెప్పండి, సినిమా ఎలా ఉంది? బాగుంది, చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. మేడం మీరు చెప్పండి, సినిమా బాగుంది, చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్. సార్ మీరు చెప్పండి సార్. సూపర్, చాలా బాగుంది సినిమా, చాలా ఫ్యామిలీతో బాగా చూడొచ్చు. సూపర్. పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా చాలా గట్టిగా కూడా ఇళ్లలో గోళలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్లో ఉన్నారు. వీరంతా కూడా పవన్ కళ్యాణ్కి వేరే అభిమానులు అంటూ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మా చెప్పండి, సినిమా ఎట్లా ఉందమ్మా? డోలా సినిమా బాగుంది, చాలా. చెప్పండమ్మా, సినిమా ఎలా ఉంది? సవాల్ ఎగిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా బ్లాక్ బాస్టర్ అంటూ కూడా చెప్తున్నారు. సార్ సినిమా కొత్త పాతవే సూపర్ బ్లాక్ బాస్టర్. గతంలో చాలా మంది కూడా కొన్ని డైలాగులు, ఓవర్ డైలాగులు, సైడ్ డైలాగులు కొట్టినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? సూపర్ హిట్ అని చెప్పగలను, బ్లాక్ బాస్టర్ సూపర్, చాలు అంతే. ప్రతి 12 ఒక ఓసుకోదు మొదలవుతుంది. ఖుషి అత్తని దారేది ఓచి ప్రతి 12 ఒకసారి ఓసుకోతుంది. రాసి పెట్టుకోండి. చూసుకోవచ్చు థియేటర్లో పూర్తిగా కూడా 12 ఏళ్ళకి తమకు ఒక పుష్కరాలు వచ్చాయంటూ కూడా అభిమానులు అయితే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు సినిమా తెరపైన చూస్తామంటూ కూడా ఫ్యాన్స్ అంతా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. భయ్యా చెప్పండి. సుజిత్ అన్న 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు ఎందుకు చెప్పాడో నిరూపించాడు. ఓజీ అయితే కొత్త బాలుందన్న, ఎలా ఉందంటే మాటలు లేవద్దు. 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు, బాబులకే బాబు, బాబులకే బాబు. సూపర్ ఉందన్న సినిమా, చూపించాడన్న ఫ్యాన్ బాయ్ గా. మాటలు లేవు, మాట్లాడుకోలేవు. చేతులు ఓజస్ గంభీరా. ప్రతి 12 సంవత్సరాలకి పుస్తకాలకి నదులకు వచ్చినట్టు 12 సంవత్సరాల క్రితం ఒక కల్ట్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ తీశాడు. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఒక కల్ట్ ఫ్యాన్ ఓజీతో సమాధానం చెప్పాడు. ఓజీ ఇండస్ట్రీ రికార్డులు, కొత్త ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇండస్ట్రీకి రికార్డు మొత్తం మోగిపోతుంది ఈ రోజుతో.
రైట్, చూసుకోవచ్చు ఫ్యాన్స్ అంతా కూడా సినిమా చాలా చక్కగా ఉందని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బ్లాక్ బస్టర్ కొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓజీకి సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో సినిమాకి సంబంధించి పూర్తిగా కూడా ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే విశాఖలోని అన్ని సినిమా హాల్స్ వద్ద కూడా ఇదే వాతావరణం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దసరా 2వ తేదీన అయినప్పటికీ ముందుగానే తమ అందరికీ దసరా వచ్చిందంటూ కూడా అభిమానులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.